తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న సత్యమును మనం గ్రహించినట్లయితే అనేక పర్యాయములు అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి సంఘటన. ఎందుకనగా ఉదాహరణకు మన అవసరాల నిమిత్తం అనేక మంది దగ్గర సహాయం కోరి పనులు చేయించుకుంటూ ఉంటాం. అయితే వారు చేసినటువంటి పనిని బట్టి ఆ సాయంత్రము వారికి ఇవ్వవలసినటువంటి ఆ కూలీని కొన్ని సందర్భాల్లో మనము ఆపివేస్తూ ఉంటాం. అది కూడా వేరొక ఆలోచన అయితే కాదు, కానీ రేపు వస్తాడో రాడో అని పూర్తి కూలి ఇవ్వకుండా సగమిచ్చి అసలు ఇవ్వకుండా రేపు ఇస్తానని చెప్పడం అనేది సహజంగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పరిస్థితిని బైబిలు ధర్మశాస్త్రం ఏమంటుందో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 14-15 వచనాలు. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును అని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు ఏవైనా మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే వాటిని మార్చుకొని మన జీవితాలను నూతనపరుచుకుంటూ ముందుకి కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.